ఇకనైనా ఇల్లు చేరవా ప్రియా, ఇకనైనా ఇల్లు చేరవా, ఓ ప్రియా ఇకనైనా ఇల్లు చేర. ఈ పంక్తులు విరహ వేదనలోని పరాకాష్ఠను ఎంతో ఆర్ద్రంగా ఆవిష్కరిస్తున్నాయి. నిరీక్షణలో అలసిపోయిన ప్రేయసి తన శారీరక మానసిక స్థితిని ఎలా వర్ణించుకుంటున్నారో ఈ భావం ద్వారా చూడవచ్చు. భావం: బరువాయ నా మేను, నీ రాక కోసం ఎదురుచూసి నా శరీరం మోయలేనంత బరువుగా నిస్సత్తువుగా అయిపోయింది. మనసు బాధతో నిండినప్పుడు శరీరం కూడా సహకరించని స్థితిని ఇది సూచిస్తుంది. చెరువాయ కన్నీళ్లు, నా కళ్ళు కన్నీళ్లతో చెరువుల్లా మారిపోయాయి. అంటే ఆగకుండా కురుస్తున్న కన్నీరు కళ్లలోనే నిలిచిపోయి చూపును కూడా మసకబారుస్తున్నాయని అర్థం. విరహమే తన మేను మరి మోయలేను, నా విరహతాపాన్ని ఈ శరీరం ఇక భరించలేదు. ఒంటరితనం అనేది ఒక భారంలా నన్ను అణచివేస్తోంది. ఇకనైనా ఇల్లు చేరవా ఓ ప్రియా, నా ఓపిక నశించిపోతోంది, నా కన్నీళ్లు ఆరడం లేదు. ఇప్పటికైనా దయ ఉంచి నీ గూటికి నా దగ్గరకు తిరిగి రావా అని ప్రాధేయపడటం. విశ్లేషణ: ఈ పాటలో ప్రేయసి తన స్థితిని 3 దశల్లో వివరించారు. 1. శారీరక అలసట, బరువైన మేను. 2. మానసిక ఆవేదన, నిరంతర కన్నీరు. 3. అశక్తత, ఇక నేను భరించలేను అనే నిస్సహాయత. నిజంగా రావు బాలసరస్వతీదేవి గారి గళంలో ఈ పాట వింటుంటే ఆ విరహ వేదన గుండెను హత్తుకుంటుంది.